అయితే 90% ఆఫ్ ద కేసెస్‌లో బ్యాక్ పెయిన్ అనేది జనరల్‌గా స్ప్రెయిన్ గానీ, స్ట్రెయిన్ ఆఫ్ ది మజిల్స్, లిగమెంట్స్, జాయింట్స్ వల్ల జరుగుతుంది. అయితే 10% ఆఫ్ ద కేసెస్‌లో ద బ్యాక్ పెయిన్ క్యాన్ బీ బికాస్ ఆఫ్ డిస్క్ ప్రాబ్లమ్స్, ఫ్యాసెటల్ ఆర్థ్రోపతి గానీ, ఓవర్ గ్రోత్ ఆఫ్ ద బోన్ దాని ఆస్టియోఫైట్స్ వల్ల కానీ, లేదా ఇన్ఫెక్షన్స్. ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చేసేసి బోన్‌లో ఉండొచ్చు, టీబీ వల్ల అవ్వచ్చు, బ్యాక్టీరియల్ అవ్వచ్చు, లేదా ఎపిడ్యూరల్ కలెక్షన్ వల్ల అంటే డ్యూరా అనే ఒక వెన్నుపాము బయట నుంచి కంప్రెస్ చేయడం వల్ల కూడా మనకు జరగడం జరుగుతుంది. ఇదే కాకుండా క్యాన్సర్స్ అంటే స్పైనల్ కార్డ్ లోపల ఉండే క్యాన్సర్స్ వల్ల కానీ, లేదా స్పైన్ బోన్ వర్టిబ్రల్ బాడీలో ఉండే క్యాన్సర్స్ వల్ల కూడా మనకు పెయిన్ రావచ్చు. జనరల్‌గా మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటే, ఈ నొప్పి వల్ల మనకు డే టు డే యాక్టివిటీస్ డిస్టర్బ్ అవుతున్నాయి, రాత్రిపూట నిద్ర పట్టడం లేదు ఈ నొప్పి వల్ల అన్నప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఇదే కాకుండా ఈ నొప్పి ఏదైతే ఉందో కాళ్ళకు పాకడము, కాళ్ళు గుంజడము, ఫుట్‌వేర్ అంటే చెప్పులు జారిపోవడము, యూరిన్, లెట్రిన్ తెలియకుండా పోవడము, ఇవి ఉన్నప్పుడు మనం జాగ్రత్త పడాలి.